అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక ప్రత్యేకమైన గేదె జాతి గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే జఫరాబాదీ. దీన్నే భారతదేశపు మినీ ఏనుగు అని కూడా అంటారు. అసలు దీనికి ఆ పేరెందుకొచ్చింది, దాని ప్రత్యేకతలు ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా స్టడీ పర్పస్లో అంటే పరీక్షల కోసం ఏ పాయింట్స్ గుర్తుంచుకోవాలో వివరంగా తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామో చూద్దాం. ముందుగా దీనికి ఒక చిన్న పరిచయం, ఆ తర్వాత దాని శారీరక స్వరూపం ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే దాని పాల ఉత్పత్తి సామర్థ్యం, పునరుత్పత్తి, ఉపయోగాలు, ఇక చివరగా పరీక్షల్లో ఖచ్చితంగా అడిగే కొన్ని ముఖ్యమైన పాయింట్స్. సో ఈ ఆర్డర్లో వెళ్దాం. రైట్, ముందుగా అసలు ఈ జాతి ఏంటి, దీని ఎందుకు గేదెల ప్రపంచంలో బాహుబలి అని పిలుస్తారో తెలుసుకుందాం. దీని మూలాలు ఎక్కడున్నాయి, దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. దీన్ని చూడగానే ఎవరికైనా ఇదే మాట గుర్తొస్తుంది. దీని భారీ శరీరం, ఆ గంభీరమైన నడక చూస్తే నిజంగా ఒక చిన్న ఏనుగులాగే అనిపిస్తుంది. అందుకే దీన్ని ముద్దుగా మినీ ఏనుగు లేదా బాహుబలి అని పిలుచుకుంటారు. మరి దీని పుట్టుక ఎక్కడ? గుజరాత్లోని ప్రసిద్ధ గీర్ అడవులు ఇంకా కతియావార్ ప్రాంతం దీని స్వస్థలం. ఆ ప్రాంతంలోని జఫరాబాద్ అనే పట్టణం పేరు మీదే దీనికి ఈ పేరు వచ్చింది. ఇక దీని అసలు ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశంలో ఉన్న అన్ని గేదె జాతుల్లోకెల్లా అత్యంత బరువైనది. ఈ పాయింట్ చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు దీన్ని చూడగానే ఎలా గుర్తుపట్టాలి, దీని శారీరక స్వరూపం ఎలా ఉంటుందో చూద్దాం. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలున్నాయి, వాటిని బట్టి దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ 4 ముఖ్యమైన లక్షణాలని మనం గమనించాలి. 1, దీని శరీరం చాలా పొడవుగా, భారీగా, నల్లగా ఉంటుంది. 2, దీని తల నుదురు భాగం ఉబ్బెత్తుగా ఒక గుమ్మటంలా ఉంటుంది. 3, కొమ్ములు చాలా వెడల్పుగా ఉండి మెడవైపు కిందికి వంగి చివర్లో మళ్ళీ పైకి తిరుగుతాయి. ఇక 4వది, గిర్ ఆవుల్లో లాగే దీని కళ్ళు కూడా బరువైన కనురెప్పల వల్ల ఎప్పుడూ నిద్రమత్తులో ఉన్నట్టు కనిపిస్తాయి. ఇవి దీని ప్రధాన గుర్తులు. ఓకే, ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. దీని బరువు విషయంలో కొన్ని పాత పుస్తకాల్లో తప్పుగా ఉంటుంది. కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. ఈ స్లైడ్లో చూడండి, తేడా చాలా స్పష్టంగా ఉంది. పాత సమాచారం ప్రకారం మగదున్న 600 కేజీలు అనేవాళ్లు, కానీ వాస్తవానికి అది 1000 కిలోల వరకు, అంటే ఏకంగా 1 టన్ను బరువు ఉంటుంది. అలాగే ఆడగేదెలు కూడా 700 నుంచి 800 కిలోల వరకు ఉంటాయి. సో ఇదే కరెక్ట్ వే. సరే, ఇంత భారీగా ఉంది కదా, మరి పాల ఉత్పత్తి విషయంలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. కేవలం సైజు మాత్రమేనా, లేక ప్రొడక్షన్ కూడా ఎక్కువేనా? పాల ఉత్పత్తిలో కూడా ఇది ఏమాత్రం తక్కువ కాదు. ఒక పాడి కాలంలో అంటే పాలు ఇచ్చే సమయంలో సగటున 2336 లీటర్ల పాలిస్తుంది. ఇది ముర్రా వంటి టాప్ బ్రీడ్స్తో సమానం. అయితే దీని అసలైన స్పెషాలిటీ పాల పరిమాణంలో కాదు, నాణ్యతలో ఉంది. దీని పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ అంటే కొవ్వు శాతం 9 నుంచి 10% వరకు ఉంటుంది. ఇది భారతదేశంలోని అన్ని గేదె జాతుల్లోకెల్లా అత్యధికం. ఈ పాయింట్ పరీక్షలకి చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మరి పాలల్లో ఎంత ఎక్కువ కొవ్వు శాతం ఉండటం వల్ల ఉపయోగమేంటి? సింపుల్, నాణ్యమైన నెయ్యి తయారీకి దీని పాలు చాలా బెస్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఈ జాతి పునరుత్పత్తి ఎలా ఉంటుంది, ఇంకా దీన్ని ఏ ఏ పనులకు ఉపయోగిస్తారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. దీని శరీరం చాలా భారీగా ఉండటం వల్ల మిగతా గేదెలతో పోలిస్తే ఇది కొంచెం ఆలస్యంగా యుక్త వయసుకు వస్తుంది. సుమారు 36 నుంచి 40 నెలల వయసులో మొదటిసారి ఎదకు వస్తుంది. ఇక మొదటిసారి ఈనడానికి దాదాపు 4 సంవత్సరాల సమయం పడుతుంది. జఫరాబాదీని ఒక డ్యూయల్ పర్పస్ బ్రీడ్ అంటే ద్విప్రయోజన జాతి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడగేదెలు ఎక్కువ ఫ్యాట్ ఉన్న పాలకు ఫేమస్ అయితే, మగ దున్నపోతులు వాటి అపారమైన బలంతో భారీ వ్యవసాయ పనులకు, దుక్కి దున్నడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇక చివరగా మనం ఎప్పటిదాకా నేర్చుకున్న విషయాలన్నింటినీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ముఖ్యంగా పరీక్షల కోసం ఏ పాయింట్స్ గుర్తుంచుకోవాలో క్విక్గా చూసేద్దాం. ఈ 5 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1, దీని ముద్దు పేరు మినీ ఏనుగు. 2, ఇది భారతదేశంలోనే అత్యంత బరువైన గేదె జాతి. 3,
దీని పాలల్లో అత్యధిక కొవ్వు శాతం ఉంటుంది 9-10%. 4 గుమ్మటం ఆకారంలో ఉండే నుదురు. 5 నిద్రమత్తు కళ్ళు, కిందకి వేలాడే కొమ్ములు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే జఫరాబాదీ అంటే కేవలం సైజులో పెద్దది మాత్రమే కాదు, దాని అపారమైన బలం, దానికి తోడు అత్యుత్తమ నాణ్యత గల పాల ఉత్పత్తి, ఈ రెండింటి కలయికే దాన్ని నిజమైన బాహుబలిని చేసింది. ఇంతటి బలం, ఇంతటి నాణ్యత రెండూ ఉన్న మరో జాతి గురించి ఆలోచించగలం. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం చేయడానికి మీలాంటి వారి సపోర్ట్ చాలా అవసరం. మీ విజయమే నా లక్ష్యం. నన్ను, నా కంటెంట్ని సపోర్ట్ చేయడానికి BSR లెర్నింగ్ హబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఎదుగుదాం.